హాయ్ సంజు ఫ్యామిలీ అందరికీ శుభోదయం. వెల్కమ్ టు కర్పూర్ బ్లాగ్స్. కర్పూర్లో ఎయిర్ బ్రష్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నారని తెలిసి నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని ఒక టికెట్ తీసుకొని వెళ్ళాను. ఓన్లీ 600కి ఎయిర్ బ్రష్, బ్రైడల్ మేకప్, అలాగే రిసెప్షన్, సెల్ఫ్ మేకప్ కూడా చెప్తారని చెప్పారు. మార్నింగ్ 11 టు ఈవినింగ్ 5 వరకు కండక్ట్ చేస్తారని చెప్పారు. లంచ్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే సర్టిఫికేట్ గిఫ్ట్స్ కూడా ఉంటాయని చెప్తే నేను కూడా వెళ్దామని ప్లాన్ చేసుకొని యాక్చువల్లీ 10 o'clockకి రమ్మని నా ఫ్రెండ్ చెప్పింది. బట్ నేను వెళ్ళేటప్పటికి 10:30, 10:45 అలా అయింది. ఇంకా స్టార్ట్ కాలేదు. అప్పటికి మాకు సీట్ నెంబర్ ఇచ్చి వెళ్ళి కూర్చోమని చెప్పారు. ఫేమస్ మేకప్ ఆర్టిస్టులు కోల్కతా నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి వాళ్ళన్నీ మంచిగా రెడీ చేస్తున్నారు. అలాగే అవోన్ తల ప్రొడక్ట్స్తో ఈ మేకప్ అన్నది చేస్తారు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ అన్ని సైడ్లో డిస్ప్లేలో పెట్టారు. ఇదేమో ఎయిర్ బ్రష్ అనమాట. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మనం 2 ఫౌండేషన్స్ ఇచ్చారు, ఒకటి లిక్విడ్, ఒకటి ఫౌండేషన్. అది దాంట్లో వేసి స్ప్రే చేస్తే 30 hours వరకు ఈ మేకప్ అన్నది ఉంటుందంట. దాని కాస్ట్ ఏమో 30,000 కానీ పర్ఫెక్ట్ అంట. 100% మనకి ఇది 30 hours లాస్టింగ్ ఇస్తుందని ఆమె చెప్తుండాలి. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను దీన్ని చూసాను. తర్వాత బ్రైడల్ మేకప్ అంతా అయ్యాక బెంగాలీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు నోరుతో ఒక సౌండ్ చేస్తారు. అది కూడా చేశారు. వినడానికి చాలా బాగా అనిపించింది. మా సైడ్ అయితే దాన్ని ఉలాలు పోయడం అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అది సైన్ ఆఫ్ ఒక శుభకార్యానికి సౌండ్ చేస్తారు. చాలా అది అయ్యాక మాకు లంచ్ ప్రొవైడ్ చేశారు. లంచ్లో ఫ్రైడ్ రైస్, మంచూరియా, చికెన్, పాపడ్, స్వీట్ చట్నీ, రసగుల్లా, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ పెట్టారు. ఫుడ్ని ఎంజాయ్ చేశాక సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది. సెకండ్ మేకప్ ఏంటంటే మనం క్లాత్స్ అంటే వెస్ట్రన్ స్టైల్లో ఏంటి మేకప్ చేసుకోవాలన్నది ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ మోమితా దాస్ గుప్తా అని తను వచ్చి ఒక మోడల్ని తీసుకొచ్చారు. ఆ మేకప్ ఎలా చేయాలన్నది పెన్సిల్, తర్వాత ఫౌండేషన్స్, ఎలా అప్లై చేయాలి అన్నది క్లియర్గా చెప్పారు. ఈజీగా మేకప్ రాని వాళ్ళు కూడాను ఈజీగా చేసేలాగా అన్ని చూపించారు. చాలా బాగుంది. ఆ మేకప్ అయ్యాక ఆమె అయితే డాల్లా కనిపించింది. వైట్ డ్రెస్లో బ్రైడల్ రిసెప్షన్లో ఎలాంటి మేకప్ అన్నది క్లియర్గా చూపించారు. 600కి చాలా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. అలాగే వాళ్ళు అదంతా అయ్యాక ర్యాంప్ వాక్ చేశారు. తర్వాత అందరికీ సర్టిఫికెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. మిడిల్లో మేకప్ కోసము కొన్ని క్వశ్చన్స్ అడిగి అవి ఎవరు చెప్తే వాళ్ళ గిఫ్ట్లు కూడా ప్రొవైడ్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మేమందరం వాళ్ళకు ఫోటోషూట్ కూడా చేసుకున్నాము. 11కి వెళ్ళి 5 o'clock వరకు ఏం చేయాలి అనుకున్నాను. బట్ టైం అన్నది ఎలా గడిచిపోయిందో తెలియలేదు. మేకప్ రాని వాళ్ళకు కూడా ఈజీగా మేకప్ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. బ్రైడల్ మేకప్ అయితే చాలా బాగుంది. అలాగే సెల్ఫ్ మేకప్, రిసెప్షన్లో చేసే మేకప్ కూడా చాలా ఈజీగా అనిపించింది. ఇవన్నీ అయ్యాక సర్టిఫికేట్తో పాటు నెయిల్ పాలిష్ కూడా గిఫ్ట్ చేశారు. బెంగాలీ రాని వాళ్ళు కూడా చాలామంది వచ్చారంటే తెలుగు వాళ్ళు కూడా అటెండ్ చేశారు కాబట్టి మధ్యలో మనకు అర్థమయ్యేలా హిందీలో, ఇంగ్లీష్లో చెప్పారు కాబట్టి ఈజీగానే అనిపించింది. ఆల్రెడీ నాకు కొంచెం నాలెడ్జ్ మేకప్ అయి ఉంది కాబట్టి ఇలా అప్లై చేయొచ్చు అని కూడా నాకు కూడా అర్థమైంది. హెయిర్ బ్రష్ అన్నది ఫస్ట్ టైం చూశాను. బట్ దాని యూజ్ ఎలా చేయాలి, అది మనకి ఎంత మంచి రిజల్ట్ అన్నది ఇస్తుంది అందుకు కూడా చెప్పారు. అంత పెద్ద మేకప్ ఆర్టిస్టులు అయినా చాలా సింపుల్గా మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ నేర్పించారు. మేకప్ అంతా క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యాక మాకు పక్కనే ఉన్న డిస్కో నైట్కి తీసుకెళ్లారు. అక్కడ మేము ఫుల్ ఒక 2 hours ఎంజాయ్ చేసి అప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోయాము. బట్ ఫైనల్లీ మాత్రం ఈ మేక్ ఓవర్, నేను డిస్కోకి పబ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో ఫుల్ ఎంజాయ్ చేశాను. మొత్తం లేడీసే ఉన్నారు. అది మా కోసమే బుక్ చేశారేమో అందుకనే ఇంకా అప్పటికి డిస్కో స్టార్ట్ అవ్వలేదు. సో లేడీస్ అందరూ కుమ్మేశారు, ఫుల్ చిల్ అయిపోయారు. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, కర్పూర్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ సంజు ఫ్యామిలీ.